సంబంధమైనటువంటి ఆరాధనలో ప్రభు దగ్గరకు మనం వచ్చాం. ఆరాధన ఎందుకు మనం చేస్తాము? ఆరాధన ఎందుకు చేస్తాం చెప్పండి. అదేనమ్మా, అంటే ఆరాధన అంటే అదే అర్థం. ఎందుకు? మన ఆలోచన దేవుని వైపు మళ్లించడం కోసం. ఇప్పటి వరకు అయ్యగారు ఎందుకు నోరు ఏమండి పెట్టుకొని గంభీరంగా ఆరాధన చేయటం ఏంటి అంటే మన మనసు దేవుని మీద నిలపడం కోసం. దేవుని ఆలోచన తప్ప మరి ఇంకొకటి ఉండకూడదు. అందుకు ఆరాధన. ఆరాధించువారు అది మరి ఆత్మ పోతే సూక్ష్మ పక్కంతో మాట్లాడితే కదా. మనం దేవుని వాక్యం వైపు మన మనసు ఎందుకు హృదయం తెరవబడదో మీకు తెలుసా? వాక్యం మీద మనస్సు ఉంచటం మూలన హృదయం తెరవబడింది. ప్రైజులా. ఈరోజు ప్రియ దేవులారా, మరి ప్రాముఖ్యమైన అంశం ఇక్కడ వ్రాయబడింది. దైవ జ్ఞానిక విద్య ద్వారా విశ్వాసమును ఎరుగుట మరియు క్రియపూర్వకంగా చేయడం. దేవుని యొక్క సాన్నిధ్యములో ఆ కీర్తన భాగం మనం చదివినట్లయితే 111వ కీర్తన లాస్ట్ వచ్చిన ఒకసారి చదువుదాం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు ఏంటంట? దేవుని భయం అంటే ఏంటి? బైబిల్ పట్టుకొని ముసుకేసుకొని ప్రార్థన చేయటం కాదు. ఏం కావాలి మనకి? జ్ఞానం కావాలి. అది భయం అంటే. కింద అంటున్నాడు, కింద లైన్లో ఉంటాడంటే ఆయన శాసనములు అనుసరించు వారు అందరూ ఏంటంట? మంచి వివేచన. జ్ఞానానికి వివేచనకు ఉన్నటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానం అంటే ఏంటి? అక్కడ చెప్తున్నారు కదా, భయమే జ్ఞానం. ఏమండి? జ్ఞానం అంటే ఏంటి? భయం. ఆ జ్ఞానములో ఉన్నటువంటి ఆలోచన ఏం చేస్తుందంటే వివేచన. వివేచన అంటే ఏంటి? అది ఏది మంచిదో ఏది మంచిది కాదో తెలియజేసేదే వివేచన. ప్రియ